వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో మనము డిజైనర్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. సో దానికోసం ఇది వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్, ఇది వచ్చేసి లంగా ఓని పైంది, అదేవిధంగా ఇది వచ్చేసి మనకి లైనింగ్. ఇప్పుడు ఈ బ్లౌజ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ మీకు టైట్గా ఉండేదాన్ని ఏమంటాం బొద్దుపాట అని చెప్తాను కదా, ఇది ఎప్పుడు కూడా మన సైడ్ ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కింద పోగులు ఉన్నాయి కదా, అందుకోసం ఒక లైన్ డ్రా చేసేసుకొని ఆ తర్వాత 1/2 ఇంచ్ డిఫరెన్స్తోని ఇంకొక లైన్ మార్క్ చేసేసుకోండి. ఇది ఎప్పుడు రెగ్యులర్ ప్యాటర్న్ లాగా. నెక్స్ట్ ఇక్కడ కూడా ఎక్కువ తక్కువ ఉంది కదా, అందుకోసం ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక లైన్ డ్రా చేసినాను కదా, ఇది ఎందుకోసం అంటే మనకి బ్యాక్ ఓపెన్ అంటే బ్యాక్ హుక్స్ కాజా పట్టీలు వస్తాయి కదా, అందుకోసం వచ్చేసి ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన బ్లౌజ్ యొక్క పొడుగు ఎంత ఉంది అంటే 14.5 ఇంచుల పొడుగు అయితే ఉంది. ఇదిగోండి 14.5 ఇంచులకు ఒక మార్కింగ్, పైన 1/2 ఇంచ్తోనే ఇంకొక మార్కింగ్ తీసేసుకుంటున్నా. ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి ఖర్చు కోసం. సేమ్ అదే విధంగా ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఒక లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ మన నడుము కొలత ఎంత ఉంది అంటే నడుము కొలత వచ్చేసి 28 ఇంచులు ఉంది. 28 ఇంచులని 4 భాగాలుగా ఫోల్డ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం కట్ చేసేది ఒక సైడ్ కదా, అందుకోసం. సో 7 4 28, ఇదిగోండి 7 ఇంచులకి ఒక మార్కింగ్ పెడుతున్నాను. అదేవిధంగా 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ తీసేసుకుంటున్నాను. ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి వెనకాల భాగంలో డాట్స్ వస్తాయి కదా, అందుకోసం. సేమ్ అదే విధంగా ఇక్కడ చెస్ట్ కొలత ఎంత ఉంది అంటే 34ని 4 భాగాల కింద ఫోల్డ్ చేసుకుంటే ఎంత వస్తుంది? 8 4 32 34, చూడండి 8.5 ఇంచులు వస్తాయి. ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత. ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ మార్క్ చేసేసుకోండి. అదేవిధంగా సైడ్కి ఎక్స్ట్రా మార్కింగ్. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది బోట్ నెక్ ప్యాటర్న్ కదా, బోట్ నెక్ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ తెలవాలి. ఏ విధంగా తెలుస్తుంది అంటే మనం మెజర్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత ఉంది అంటే 15 ఇంచులు. 15 ఇంచుల సగం ఎంత? 7.5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకున్నా. ఆ తర్వాత నెక్ కోసం వచ్చేసి 4 ఇంచులు తీసేసుకోండి. మొత్తం 7.5, అందులో నుండి నెక్కుకి 4 ఇంచులు తీసేసుకోండి. అదేవిధంగా నెక్ యొక్క పొడుగు ఎంత ఉంది అంటే 10.5 ఇంచులు ఉంది. చూడండి 10.5 ఇంచులకి ఒక మార్కింగ్ తీసేసుకొని ఆ తర్వాత పైకి ఒక 1/2 ఇంచుతో ఇంకొక లైన్ అయితే తీసేసుకోండి. ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి ఖర్చు కోసం, పైపింగ్ అని హెమ్మింగ్ అని చేస్తాం కదా, అందుకోసం. ఇప్పుడు ఫస్ట్ చంక మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ మార్కింగ్ చేసేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఇది ఎంత తీసుకున్నాం? 7.5. సేమ్ అదే 7.5 ఇంచులు ఇంకొక ప్లేస్లో తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఓకే, ఇది వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ కదా. బోట్ నెక్ బ్లౌజ్కి చంక డౌన్ ఎంత ఉంటుంది? బోట్ నెక్ బ్లౌజ్కి చంక డౌన్ వచ్చేసి మనకి ఏ సైజ్ వాళ్ళకైనా 6 నుండి 7.5 ఇంచుల మధ్యలో అయితే ఉంటుంది. సో ఇక్కడ నేను ఫస్ట్ 7 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా. ఇది కరెక్టా కాదా అనేది చెక్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బోట్ నెక్ బ్లౌజ్కి ఇక్కడ బాక్స్ లాగా ఉందా, ఇటు సైడ్కి లోపల సైడ్ ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. అదే నార్మల్ బ్లౌజ్ అయితే లోపలికి ఇక్కడ నుండి 1.5 తీసుకుంటాం కదా, బోట్ నెక్ బ్లౌజ్కి ఈ విధంగా 1/2 ఇంచ్ తీసేసుకొని ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకేమో 15 ఇంచులు రావాలి. ఇది ఎంత వచ్చింది అనేది చూద్దాం. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది? 8. ఒక సైడ్ 8, ఇంకో సైడ్ మొత్తం కలిపితే 16. మనకు కావాల్సింది ఎంత అన్న 15 రాలే కదా. అప్పుడు ఏం చేయాలి? ఈ లైన్ని కొంచెం పైకి జరిపేసుకొని మళ్ళీ రౌండ్గా మార్క్ చేసేసుకుందాం. ఇప్పుడు రౌండ్గా మార్క్ చేసేసుకున్నాం కదా, మళ్ళీ ఇది ఎంత వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇదిగోండి 7.5. సో 7.5 కలిపితే ఎంత? 15. మనకు కావాల్సింది ఎంత అని చెప్పినా 15 మ్యాచ్ అయింది కదా. ఇప్పుడు చంక డౌన్ ఎంత తీసుకున్నట్టు? 6.6 ఇంచులు. అంతేగాని ఫిక్స్డ్గా ఇంతే అంతే తీసుకోవాలని ఏమీ ఉండదు. ఓకేనా? ఇది వచ్చేసి చంక కొలత. నెక్స్ట్ నెక్ మార్కింగ్ చేసేసుకుందాం. చూడండి ఇప్పుడు విడ్త్ ఎంత తీసుకున్నాం? 4 ఇంచులు. 4 ఇంచులు తీసుకుంటే భుజాలు జారాయా అంటే జారాయి, ఎందుకంటే ఇది బోట్ నెక్ కాబట్టి. చూడండి ఇక్కడ పైన 3 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాం. ఇక్కడ పైన 3 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్నా. ఈ ప్లేస్లో నేను ఇదిగోండి బోట్ షేప్ అయితే మార్క్ చేసేసుకోండి. ఈ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒక 1 ఇంచ్ వదిలేసేయండి. ఇక్కడ మనకి డోరీ కానీ లేదంటే బటన్ కానీ పెట్టుకోవడానికి ఈజీ ఉంటుంది, వేసుకున్నప్పుడు నీట్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం కదా, ఇక్కడ నెక్ ఎక్కడి వరకు ఉంది? ఇక్కడ వరకు. ఈ ప్లేస్లో మన ఇష్టం ఉన్న షేప్ అయితే మార్క్ చేసేసుకోవచ్చు. ఓకే, మరి ఇక్కడ విడ్త్ 4 ఇంచులు తీసేసుకున్నాం కదా, సేమ్ ఇక్కడ కూడా అంతే తీసుకోవాలా అంటే ఏమీ లేదు. ఇక్కడ చూడండి నేను ఎంత తీసుకుంటున్నా? 3 ఇంచులు. అంటే పైన దానికి కింద దానికి సంబంధం లేదా అంటే లేదు. ఇక్కడ మీరు 4 ఇంచుల కంటే తక్కువైనా తీసుకోవచ్చు, ఎక్కువైనా తీసుకోవచ్చు. మరి దేన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది? కస్టమర్ డీప్ వేసుకుంటారా వేసుకోరా అనే దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ విధంగా ఒక బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి.
బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత నేను ఏదైతే డిజైన్ డ్రా చేయాలి అనుకుంటున్నానో చూడండి. ఇప్పుడు ఇది ఎంత ఉంది, కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత మధ్యలో దానికంటే కొంచెం కిందికి తీసేసుకొని ఒక సైడ్కి ఒక 1 ఇంచ్ తీసేసుకోండి. సైడ్కి 1 ఇంచ్ తీసేసుకొని ఇలా క్రాస్లో మార్క్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ 2 ఇక్కడ చూడండి, సేమ్ అదే విధంగా ఇటు నుండి ఇటు ఎంత డిస్టెన్స్ ఉందో చూడండి. ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది, మధ్యలోకి ఫోల్డ్ చేస్తున్నా. ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ 2 కట్ వర్క్ డిజైన్లు అయితే వేసేసుకుంటున్నా. ఇదిగోండి. సో ఇక్కడ మన ఇష్టం అన్నట్టు. ఓకే, మనకి ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్. నాకైతే ఈరోజు ఎందుకో ఈ షేప్ వేసి చూద్దాము అనిపించింది, అందుకే నేను ఇదైతే కట్ చేస్తున్నాను. ఇది వరకు మన ఛానల్లో ఈ మోడల్ లేదు, అందుకనే మీకు కూడా చూపిద్దామని తీసేసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఈ డిజైన్ వచ్చేసి ఎట్లా వస్తుంది, ఇదిగోండి ఇట్లా వచ్చి ఈ షేప్ అయితే వచ్చేస్తుంది. కట్ వర్క్ వస్తుంది, రాంబస్ వస్తుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకున్నాం. ఇది వచ్చేసి మనకి వెనకాల. మరి ఫ్రంట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ నార్మల్గా కట్ చేసుకోవచ్చు, ప్రిన్స్ కట్లో కట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఫ్రంట్ ప్రిన్స్ కట్లో కట్ చేస్తాను. ఏ విధంగా కట్ చేయాలో చూడండి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది వచ్చేసి మనం వెనకాల పార్ట్ అయితే కట్ చేసేసుకున్నాం. వెనకాల పార్ట్ కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ అనేది ఈ విధంగా టర్న్ చేసేసుకోండి. ఈ విధంగా టర్న్ చేసేసుకుంటే ఇక్కడ పక్కన మనము ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకోవాలి. నేను ఏం చెప్పినాను, ఫ్రంట్ పార్ట్ అనేది మనము నార్మల్ బ్లౌజ్ మెథడ్ అంటే డాటెడ్ బ్లౌజ్ మెథడ్లో కట్ చేసేసుకోవచ్చు, లేదు అంటే ప్రిన్స్ కట్లో కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రిన్స్ కట్లో చూపిస్తున్నాను. ఒకవేళ మీకు నార్మల్ డాటెడ్ బ్లౌజ్ కావాలి, నార్మల్ డాటెడ్ మెథడ్ కావాలి అంటే లింక్ కింద యాడ్ చేస్తాను, ఒక్కసారి చూడండి. సో ఇప్పుడు నేను ప్రిన్స్ కట్ చేస్తున్నాను కాబట్టి ఈ వెనకాల భాగంని స్ట్రైట్గా పెట్టేస్తున్నా. స్ట్రైట్గా పెట్టేసి ఇక్కడి వరకే ఎందుకు పెడుతున్నారు, ఈ లైన్ వరకే ఇక్కడ వరకు కదా అని అనొచ్చు కదా. కానీ ఇది ఎందుకు ఎక్స్ట్రా తీసేసుకున్నాం, హుక్స్ కాజా కోసం. మనకి ఫ్రంట్ పార్ట్లో హుక్స్ కాజాలు ఉన్నాయా, లేవు, అందుకోసం ఈ విధంగా తీసేసుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత సేమ్ అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకోండి. చూడండి, ఫస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇటు కింది సైడ్ ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకుంటున్నాం. కిందికి ఎంత తీసుకున్నా 1/2 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకుని ఒక లైన్, అదే విధంగా ఇటు సైడ్కి 1 ఇంచ్ ఎక్కువ తీసేసుకొని లైన్ తీసేసుకున్నాం. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకుందాం. ఈ నెక్ ఇదంతా సేమ్ ఇక్కడి వరకు కట్ చేసేసుకుందాం, ఇక్కడ నుండి ఇటు సైడ్. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకున్నాం. కట్ చేసేసుకున్న దగ్గర నెక్ అయితే కచ్ మార్క్ తీసేసుకోండి. ఓకే, ఇప్పుడు దీంతో అవసరం అయితే ఏం లేదు. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన నడుము కొలత ఎంత అని చెప్పినా నేను 28 ఇంచులు. అంటే 30 కంటే తక్కువ ఉందా, ఎక్కువ ఉందా, 30 కంటే తక్కువ. అంటే ఎంత ఉండాలి అంటే 27, 28, 29, 30 కనుక నడుము సైజు ఉంటే ఇక్కడ నుండి ఇక్కడికి పావు తక్కువ 4 ఇంచులు తీసేసుకోవాలి. ఒకవేళ 30 పైన ఉందనుకోండి, ఇక్కడ నుండి ఇక్కడికి 4 ఇంచులు. ఒకవేళ నడుము కొలత కనుక 30 కంటే అంటే నడుము కొలత కనుక 27 కంటే తక్కువ ఉంటే 3.5 ఇంచులు తీసేసుకోండి. ఇప్పుడు నడుము కొలత 28 ఉంది కాబట్టి నేను పావు తక్కువ 4 ఇంచులు తీసుకున్నా. సేమ్ అదే పావు తక్కువ 4 ఇంచులు ఇంకొక ప్లేస్లో తీసుకున్నా. ఇప్పుడు తీసేసుకొని పైనుండి కిందికి స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత బోట్ నెక్ బ్లౌజ్కి నార్మల్గా చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ అనేది తెలవాలి. మరి ఏ విధంగా తెలుస్తుంది అంటే మనం మెజర్మెంట్ తీసుకునేటప్పుడే కొలుచుకోవాలి. ఈ కస్టమర్కి చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ అంటే అపెక్స్ పాయింట్ అంటాం, ఎంత ఉంది అంటే 10.5 ఇంచులు ఉంది. సో 10.5 ఇంచుల దగ్గర ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఇది వచ్చేసి చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇటు నెక్ సైడ్ కదా, నెక్ సైడ్ ఒక 1/2 ఇంచ్ తీసేసుకోండి. నెక్స్ట్ నడుము కొలత 30 కంటే తక్కువ, నడుము కొలత 30 కంటే తక్కువ ఉంటే 1.5 ఇంచు తీసేసుకోండి. ఒకవేళ 30 కంటే ఎక్కువ ఉంటే పావు తక్కువ 2 ఇంచులు తీసేసుకోండి. 30 కంటే ఎక్కువ ఉండి హెవీ చెస్ట్ ఉంటే 2 ఇంచులు తీసేసుకోండి. ఓకేనా, ఇక్కడ ఎంత తీసుకున్నా నేను 1.5 ఇంచు తీసేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ 1/2 ఇంచు తీసేసుకున్నది వచ్చేసి ఈ విధంగా స్ట్రైట్గా మార్క్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇటు 1.5 ఇంచు తీసేసుకున్నాం కదా, ఇట్లా స్ట్రైట్గా కొంచెం డ్రా చేసేసుకొని ఇప్పుడు ఈ పాయింట్ అనేది ఇక్కడికి రావాలి. స్కేల్తో గీసినట్టు కాకుండా కొంచెం మన చెస్ట్ షేప్ లాగా, ఇదిగోండి చెస్ట్ షేప్ లాగా రావాలి. ఓకే, మరి ఈ పాయింట్ ఎక్కడ కలవాలి అంటే చంక భాగంలో కలవాలి. చంక ఏ ప్లేస్లో కలవాలి అని అంటే అందాజ కొద్ది నార్మల్గా 5-6 ఇంచుల మధ్యలో కలిసేటట్టు చూసేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు ఈ పాయింట్ ఉంది కదా, ఇలా తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకోండి. చూడండి, మీకు కనబడుతుందా, లైట్గా ఉంది కదా, అయినా కూడా మీకు చెస్ట్ షేప్ అనేది నీట్గా కనబడుతుందా లేదా, కనబడుతుంది. ఖచ్చితంగా ఈ మెథడ్లో కట్ చేసుకుంటే మీకు ప్రిన్స్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. చాలామంది ఏమంటారంటే నార్మల్ బ్లౌజ్ కంటే ప్రిన్స్ కట్ బ్లౌజ్ వేసుకుంటే షేప్ అనేది ఇట్లా మంచిగా లేవదు, షేప్ అనేది ఏర్పడదు అని అంటారు. అవునా, సో మీకు ఈ మెథడ్లో కనుక మీరు కట్ చేసేసుకుంటే నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే పర్ఫెక్ట్ షేప్ ఉంటుందో ఈ బ్లౌజ్కి కూడా సేమ్ అదే విధంగా
పర్ఫెక్ట్ షేప్ అనేది ఉంటుంది. చూడండి నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో, ఇదిగోండి ఈ ప్లేస్లో కట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఈ మిడిల్ పాయింట్ ఉంది కదా, ఇదంతా వేస్ట్, ఇంకా మనకి ఇది ఏం యూజ్ లేదు. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు ఇది వచ్చేసి ఏంటి, మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కంటే ఫ్రంట్ పార్ట్ ½ ఇంచ్ ఎక్కువ పెట్టినాం కదా, అలా పెడితే బ్లౌజ్ సెట్ అవుతుందా? కాదు. మరి ఏం చేయాలి అంటే ఇక్కడ నుండి పైకి ఒక 3/4 ఇంచు తీసేసుకోండి. 3/4 ఇంచు తీసేసుకొని ఇక్కడ నుండి ఇట్లా క్రాస్లో కట్ చేసేసుకోండి. మరి ఇక్కడ ఎక్కువ ఉంటుంది కదా అంటే ఉండనియండి, ఇక్కడ ఎక్కువ ఉన్నా కూడా ఉండనియండి. సేమ్ అదే విధంగా ఇటు సైడ్కి ఇదిగోండి. ఇప్పుడు ఇది వచ్చేసి ఇక్కడ సైడ్కి పెట్టండి, సైడ్ ఫిట్టింగ్స్ దగ్గర పెట్టండి. ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకున్నాం కదా, అయినా కూడా దాన్ని తీసుకొచ్చి ఇక్కడ సైడ్ ఫిట్టింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బరాబర్ దానిపైన పెట్టేసేయండి. పెట్టినప్పుడు ఇక్కడ ఎక్కువ ఉంటుంది కదా, ఇక్కడ ఫిట్టింగ్ లైన్ ఎక్కడుందో ఒకసారి చూడండి. ఇదిగోండి ఫిట్టింగ్ లైన్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్క్ చేయండి. ఇప్పుడు ఫిట్టింగ్ లైన్ వరకు వెనకాలది ఎంత ఉందో ముందుది కూడా సేమ్ ఉండాలి చూడండి. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి ఇట్లా క్రాస్లో తీసేసుకోండి. ఓకే, మరి ఇక్కడ క్రాస్లో తీసేసుకున్నప్పుడు ఈ ప్లేస్లో ఎక్కువ ఉంటుంది కదా అక్కయ్య అని అడుగుతారు మీరు. ఈ ప్లేస్లో ఎక్కువ ఉంటుంది కదా అక్కయ్య. సో ఇక్కడ మనం స్టిచ్ చేసినప్పుడు ఇక్కడ చెస్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఇట్లా లేస్తుంది. లేచినప్పుడు ఏమవుతుంది, ఈ క్లాత్ అనేది పైకి జరిగిపోతుంది. అదేవిధంగా ఇటు సైడ్కి 1 ఇంచ్ ఎక్కువ తీసేసుకున్నాం కదా, సైడ్ ఫిట్టింగ్ చేసినప్పుడు ప్రాబ్లం రాదా అంటే రాదు. ఎందుకంటే ఇవి కట్ చేసేసుకున్నాం కదా, మళ్ళీ స్టిచ్ చేసినప్పుడు ఇదొక ½ ఇంచు ఇదొక ½ ఇంచు మొత్తం 1 ఇంచ్ లోపలికి పోతే ఇక్కడ కరెక్ట్గా సెట్ అయిపోతాయి. ఓకే, సో ఇది వచ్చేసి మనకి వెనకాల భాగం, ముందు భాగం. నెక్స్ట్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసేసుకోవాలో మీ అందరికైతే తెలుసు కదా, ఒక్కసారి నేను మళ్ళీ ఒక్కసారి చూపిస్తాను చూడండి. ఒక పాయింట్ గుర్తుపెట్టేసుకోండి ఏ విధంగా కట్ చేసుకోవాలి అని. ఒక పాయింట్ అయితే క్లియర్ పాయింట్ చెప్తా. దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోవడం వల్ల మనం ఒకేసారి 2 చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు. ఇది ఈ విధంగా తీసేసుకొని కింద ఒక 1/4 ఇంచ్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ మార్క్ చేసేసుకోండి. ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ వేస్తాం కదా, అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హ్యాండ్ యొక్క పొడుగు ఎంత ఉంది అంటే 10.5 ఇంచులు. 10.5 ఇంచులకి ఒక మార్కింగ్, 11 ఇంచులకి ఇంకొక మార్కింగ్. ఇది వచ్చేసి మనకి పొడుగు, పైన ½ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకున్నాం అంతే. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ ఎంత ఉంది అంటే 10 ఇంచులు. 10 ఇంచుల సగం ఎంత, 5 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. అదేవిధంగా మోచేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ ఎంత ఉండాలి, 3.5. ఇక్కడ 3.5 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఎక్కడ జాయిన్ చేస్తాం, ఈ చంక భాగంలో. ఇంతకుముందు మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్నప్పుడు ఈ చంక కొలత ఎంత, 15 ఇంచులు. అవునా? సో సేమ్ అదే చంక కొలత ఇక్కడ రావాలి. 15 ఇంచుల సగం ఎంత, 7.5. ఈ 7.5 అనేదేమో పొడుగు లైన్ పైన పెట్టండి, 0 అనేది డౌన్ పైనకి తీసేసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి ఫిట్టింగ్ లైన్, సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకోండి. తర్వాత ఇక్కడ ఒక 2 ఇంచులు తీసేసుకోండి. 2 ఇంచుల దగ్గర కిందికి ఒక 1/4 ఇంచ్ డౌన్ చేసేసుకొని ఇప్పుడు ఇట్లా రౌండ్ చేసేసుకుంటూ తీసేసుకోండి. సో ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్స్ యొక్క షేప్. ఇప్పుడు ఇది కట్ చేసేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. డౌట్ ఉన్న వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. థ్యాంక్ యూ.